ఇదిగోమ్మాయి, నాకు పొద్దున్నే ఏకాజామున 3:13 బ్రహ్మాండమైన కళ వచ్చింది. దాని అర్థం నాకు తెలియటం లేదు. ఏంటంటే ఒక పాము, అది నేను కొండచిలువ అనుకున్నానులే. ఆ కొండచిలువని నేను చాక్కుంటున్నా, చాకుడు పాము. తీరా చూస్తే ఆ కొండచిలువ పడగెత్తింది. అంటే అది నాగుపామే. నాగుపాముకి పిల్లలు పుట్టినాయి, టక 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 అంట పొద్దున్నే. అది కాస్త దానెమ్మ పొడవ అలసిపోయింది కదా పాము అనేసి నేను నీళ్లు తెమ్మంటున్నా నిన్ను. నువ్వేంటంటే దానెమ్మ పొడవ ప్లాస్టిక్ కవర్ తీసుకొని పావుని లోపలికి పొమ్మంటున్నావు. ఏందమ్మా ఇది అంటుంటే, పిల్లల్ని తినేస్తుంది పాము, వాటిని జాగ్రత్త చేద్దాం అనేసి నీ బాధ. నేనేందంటే ఒరేడమ్మ పొడవ బిడ్డల్ని కనింది కదా, అలసిపోయింది కదా అని నీళ్లు తెమ్మంటున్నా. నాకు అర్థం కావటంలో ఏందో ఆ కళ. తీరా చూస్తే నేను నీ ఫోన్ తీసుకొనే రికార్డు చేస్తూ ఉన్నా. అదంతా ఒక యూట్యూబ్ వీడియోకో ఏదో అద్భుతమైన సంఘటన, పాము బిడ్డల్ని గనిందనేసి. తీరా చూస్తే దాని మీద నల్ల గీతలు, అదే తెల్ల మచ్చలాగపడి ఒక బ్లర్రుగా దాని మస్క మీద గీతలు వచ్చింది. అంటే రికార్డు చేసినా కనిపించటంలా. ఏంటంటే నాకు అర్థం కావటంలా. నాకు ఒకటైతే అర్థమైంది, ఈ కళని తర్వాత ఆలోచిస్తే ఏదో ఎమోషనల్ బాండ్ ఉంది ఈ కళకి. నేనేదో సంకల్పం అంటే నేను అతి జాగ్రత్త పరుణ్ణి, బాగా రెస్పాన్సిబుల్ పర్సన్ని, బాధ్యతల్ని జాగ్రత్తగా తీసుకొని కనిపెట్టుకునేవాడిని అని నాకు అర్థమైంది. నువ్వేందంటే ఏదో కొత్త డెసిషన్ నేను తీసుకుంటున్నాను, అది ఇల్లు మొత్తానికి ప్రమాదమేమో అనేసి జాగ్రత్త చేస్తున్నావు. వద్దొద్దు, ఆ దారిలో బావద్దు అన్నట్టు నాకు అర్థమైంది. ఇట్లాంటి కళ మీకు ఎప్పుడైనా వచ్చిందే? నీకేమనిపిస్తుంది ఆ కళను నేను చెప్పిన తర్వాత, వినిన తర్వాత? ఎందుకంటే అది రికార్డు చేసేసేలే, మొత్తం రాసేసుకున్నా మళ్ళీ మర్చిపోతానని. అది నా కళ. మీకేమైనా అర్థమైందే? నీకేమైనా అర్థమైందో చెప్పమ్మాయి. ఇట్లాంటి కళ నీకు ఎప్పుడైనా వచ్చిందే? మీకు ఎప్పుడైనా వచ్చిందే? వస్తే కమెంట్లలో చెప్పండి. ఇప్పుడైతే సబ్స్క్రైబ్.